దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రభుపేట తలుస్తూ ఉన్నాను. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఈ ప్రత్యేక సందర్భంలో ధ్యానం చేసుకుందాం. లోకంలో ఎంతోమంది తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు ఎన్నో సిద్ధపరుస్తూ ఉంటారు. ఆ బిడ్డలు ఎదిగి గొప్పవారు అవ్వాలని, ఉన్నతమైన వారు అవ్వాలని. కొన్ని సందర్భాల్లో పెళ్ళి కాకముందే రేపటి దినాన పెళ్ళైన తర్వాత బిడ్డలు పుట్టాక బిడ్డలు ఎలా పెరగాలి అని చెప్పి ఎన్నో చిన్నపిల్లల నిమిత్తం ఏర్పాటు చేస్తూ సిద్ధపరుస్తూ ఉంటారు. భార్య కొరకు, భర్త కొరకు, బిడ్డల కొరకు, భవిష్యత్తు కొరకు సిద్ధపరుస్తారు. అలాగే ఈ భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడైన యెహోవా ఈ లోకమందు తన యొక్క ఆలోచన యావత్తు సిద్ధింపజేస్తూ ప్రతి మానవాళి నిమిత్తమై కొన్ని సిద్ధపాటు చేసినటువంటి వాటిని మీకు తెలియచేస్తాను. దయచేసి ఆలకిద్దాం. మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ చరణంలో మనం చూసినప్పుడు ఇక్కడ చక్కని లేఖనము కనబడుతూ ఉంది. నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అయా, నిన్ను ఆశ్రయించినటువంటి వారి కొరకు నువ్వు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పదని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆశ్రయించినటువంటి వారికి సిద్ధపరిచిన మేలు. సంగమా, ఈనాడు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు యాక్సిడెంటల్గా వినడం లేదు, యాదృచ్ఛికంగా వినడం లేదు. నీ కొరకే దేవుడు మాట్లాడడానికి ఏర్పాటు చేశారు ఈ మాటలు. ఏంటంటే, జీవితం అంతా కీడే అనుభవిస్తున్నావు. ఎవరికి మేలు చేసినా కీడే తిరిగి వస్తుంది. మాట్లాడితే కీడు, జీవిస్తే కీడు, పనులు కీడు, అన్నీ కూడా కీడు కలిగినటువంటి అనుభవాల్లో నీ కుటుంబం వెళుతూ ఉండగా, అన్నిటికీ మించి వ్యక్తిగతంగా నీ జీవితమే నా బ్రతుకంతా కీడైపోయింది అనుకున్నటువంటి ఆలోచనతో నువ్వు బ్రతుకుతూ ఉండగా నీ కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి శుభవార్త తెలియజేస్తూ ఉన్నారు. ఏంటో తెలుసా? ఎన్నాళ్ళు కీడైనటువంటి నీ అనుభవంలో దేవుడు మేలును సిద్ధపాటు చేసి ఉంచారన్న విషయాన్ని నీకు తెలియజేస్తున్నారు. సిద్ధపాటు చేయబడిన మేలు నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయించడం నేర్చుకొని మనుషుల మీద ఆధారపడడం తీసివేసి, దేవా నీవే నాకు దిక్కు, నీవే నాకు శరణ్యం అని అడిగితే, ఆయన మీద ఆధారపడి ఆశ్రయిస్తే ఆయన దాచి ఉంచిన మేలంతా నీ కుటుంబానికి అందుద్ది. ఇంతకాలము కీడులోనే బ్రతికేవేమో, ఇప్పుడైనా మేలుని అనగా నీ కొరకు సిద్ధపరిచిన దేవుని మేలుని పొందుకోనేస్తమా, నీ కొరకే దేవుడు ఏర్పాటు చేశారు. అదే విధముగా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథానికి వస్తే 22వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే ఒక చక్కని లేఖనం అక్కడ మనకు కనబడుతుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వాని క్రియల చొప్పున వాని క్రియల చొప్పున వారికి సిద్ధపరిచి ఉంచినటువంటి ఏంటనంటే జీతము నా యొద్ద ఉందంటున్నారు యేసయ్య. దేవాతి దేవుడు మొదటిది ఏముందని అన్నారు? తన చేతిలో మేలున్నది, నీ కీడును తొలగించే మేలున్నది సిద్ధపాటై. అది పొందుకునే వ్యక్తిగా ఉండాలి అంటే ఆశ్రయించాలి దేవుణ్ణి. రెండవది, దేవుడు సిద్ధపరిచి ఉంచిన జీతం. ఈరోజు నువ్వు చేస్తున్న పనికి జీతం ఉంది తెలుసా? నువ్వు మానవులుగా నువ్వు ఎక్కడైనా ఒక ఉద్యోగం చేస్తే, వ్యాపారం చేస్తే, చేతి పని చేస్తే నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మనుషులు ఇవ్వలేకపోవచ్చు. నువ్వు ఎంత కష్టపడతావో దానికి తగినటువంటి ధనము నీకు రాలేకపోవచ్చు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఎదుటున్న నీ క్రియలకు, దేవుని ఎదుటున్న నీ పనులకు, దేవుని ఎదుటున్న నీ తలంపులకు, దేవుని ఎదుట నువ్వు చేస్తున్న ప్రతి ఆలోచనలకు దేవాతి దేవుడే ఆయన నీ క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు గాను, జీతం ఇచ్చే దేవుడు గాను ఉన్నాడు. ఈ జీతాన్ని నువ్వు పొందుకోవాలంటే, ప్రభువా నా పనిని అంగీకరించు, నీ చిత్తానుసారమైన పనిలో నన్ను ఉంచు, నీకు ఇష్టమైన పనిలో నేను ఉండుటకు సహాయం చేయమని దేవుని దగ్గర మనం అడిగి పొందుకునేటటువంటి వారముగా ఉండాలని చెప్పి ప్రభు మనల్ని కోరుతూ ఉన్నారు. ఈనాడు నేనేం చేస్తా నీకేంటి, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా అని ఎంతోమంది అంటూ ఉన్నారు కదా. తప్పు నేస్తాం. ఆలోచన చేయి. నీకేంటి అని మనుషులను అనడం కాదు, దేవుడు అన్నిటికీ లెక్క అడిగే రోజు ఒకటి ఉంది. నీ క్రియలకు తగినటువంటి జీతము నీ కొరకు తెచ్చే రోజు ఒకటి ఉంది. కనుక సిద్ధపాటు చేసినటువంటి జీతము, నీ కొరకు సిద్ధపరిచిన జీతం పొందాలి అంటే, ప్రభువా నా ఇష్టానుసారముగా కాక నీ చిత్తానుసారముగా ప్రవర్తింపు నాకు నేర్పండి అంటూ భక్తుని వలె మనం మాట్లాడే వారముగా ఉండాలి. మూడవది మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో మనం గమనించినట్లయితే, లోకము పుట్టినది మొదలు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. ఎందుకు రావాలయ్యా అని అంటే, మీ కొరకు దేవుడు, తండ్రి అయిన దేవుడు సిద్ధపరిచి ఉంచిన రాజ్యమును స్వతంత్రించుకున్నది అంటూ ఉన్నారు. నిజమే,
ఈ రాజ్యం నాకు శాశ్వతం, ఈ మనుషులు నాకు శాశ్వతం, ఈ యొక్క బంధువులు నాకు శాశ్వతం, ఈ స్నేహితులు శాశ్వతం అని నీకు నీవు పొరపాటు పడుతూ దేవుణ్ణి విడిచి దేవుని మరిచి తిరుగుతున్నావేమో. దేవుడు నీ కొరకు సిద్ధపాటు చేసినటువంటి రాజ్యం స్వీకరించగలుగుతావా? ప్రభువా, ఇది శాశ్వతం కాదు, నా జీవితాన్ని మార్చుకొని నీ కొరకు బ్రతుకుతా, నీ రాజ్యము నాకు దయచేయవా. నరకం లాంటి నా అనుభవాన్ని భూమి మీదే బాధపడుతున్నాను, పరలోక అనుభవం, పరలోక రాజ్య అనుభవం నాకు దయచే, నా కుటుంబానికి దయచే, నా ప్రజలకు దయచేయమని మారు మనసు పొందుతావా? మనసు మార్చుకుంటావా? నీ కొరకే దేవుని మాట. మీకు చిన్న మాట చెప్తా. ఓ తండ్రి తన కొడుకు కొరకు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు, కోట్ల రూపాయలు విలువ చేసే ఐశ్వర్యము, బంగారము, ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు, బిజినెస్లు అన్నీ సిద్ధపాటు చేసి, నానా కొడక నీ కొరకే ఇది అని చెప్పిస్తే ఆ కొడుకు అన్నాడంట, చిచ్చి ఇవేమి నాకొద్దు, నేను బయటికి వెళ్ళిపోతా, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా, నేను సంపాదించుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడట. పిచ్చోడు అంటారా, మంచోడు అంటారా? పిచ్చోడే కదా. అతనేం పిచ్చోడో తెలియదు, కానీ మనం ఇంకా పెద్ద పిచ్చోళ్ళం అవుతున్నాం. కారణం ఏంటి తెలుసా? దేవుడిస్తున్న రాజ్యాన్ని, దేవుడిస్తున్న మేలుని, దేవుడిచ్చే జీతాన్ని అనగా ఫలితాన్ని విడిచిపెట్టి మనము రోమా పత్రికలో మనం చూస్తే 3:23లో ఏ భేదము లేదు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నామని చెప్పి మాట్లాడినట్లుగా ఎన్నోసార్లు పోగొట్టుకుంటున్నాం దేవుడిచ్చేది. దేవుడు నీ కొరకే సిద్ధపరిచాడు. ఈరోజు బాధపడుతున్న నీ కొరకు ఏమీ లేదనుకుంటున్నావా? ఎవరో లేరు అనుకుంటున్నావా? ఏమి జరగడం లేదనుకుంటున్నావా? అన్నీ కోల్పోయాను అనుకుంటున్నావా? నువ్వు చేసిన దానికి ఫలితం లేదనుకుంటున్నావా? నీవు అనేకులకు మేలు చేసిన దానికి ఏ మేలు పొందుకోలేకపోతున్నాను, కీడే ఎదురవుతుంది అనుకుంటున్నావా? నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన పొందుకోవడానికి సిద్ధపడవు. లోకం మీద కాదు, దేవుడిచ్చేవన్నీ నీ కొరకే. పొందుకుంటావా? ప్రార్థన చేసుకొని, నన్ను క్షమించు ప్రభువా, నువ్వు సిద్ధపరిచిన నేను పొందుకునే కృప దయచేయమంటావు. ఎన్నాళ్ళు నిన్ను విడిచి తిరిగి క్షమించమంటావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణమవుతుందా. ఎన్నాళ్ళు మా జీవితాల్లో ప్రభువా, మా క్రియలకి ప్రతిఫలం లేదనుకొని ఎలా పడితే అలా బ్రతుకుతున్నామేమో క్షమించండి. నీవిచ్చే జీతము కొరకాయ, ఒకనాడు మంచి జీతము కొరకాయ, ఆశీర్వాదపు జీతము కొరకాయ సిద్ధపరచబడడానికి సహాయం చేయండి. నువ్వు సిద్ధపరిచిన జీతం మా కొరకు ఉండాలి, నువ్వు సిద్ధపరిచిన మేలు మా కుటుంబాలకు ఉండాలి, నువ్వు సిద్ధపరిచిన పట్టణంలో మేము ఉండాలి ప్రభువా. అటు దీవెన మా అందరికీ దయచేయమని, మమ్మల్ని క్షమించమని మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.